ఈరోజు మనము కుల్కి సర్బత్ ఎలా చేయాలని నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు మెయిన్ సబ్జా సీడ్స్ కావాలి, తర్వాత లెమన్, ఒక స్పైసీకి పచ్చిమిరపకాయ ఒకటి, షుగరు, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అన్నమాట. ఇప్పుడు తయారీ ఎలా చేద్దామో చూద్దాం. మొదట సబ్జా సీడ్స్ని మనము కొద్దిగా నీళ్ళల్లో వేసుకొని ఒక స్పూన్ వేసుకొని ఒక 5 to 10 minutes వాటిని మనము నానబెట్టుకోవాలన్నమాట. 5 minutes అయిన తర్వాత ఇదిగో ఇలాగా ఉంటుందన్నమాట. ఇవి హెల్త్కి చాలా మంచిది. డైట్ కాన్షియస్ అయిన వాళ్ళు ఒళ్ళు తగ్గించాలంటే ఈ సబ్జా సీడ్స్ని యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎండాకాలంలో ఇవి చల్లదనాన్ని ఇస్తుంది మన శరీరానికి. ఇప్పుడు మనం ఫస్ట్ లెమన్ కట్ చేసుకోవాలన్నమాట. ఒక గార్నిష్కి ఒక పీస్ ఇలా కట్ చేసుకుంటే ఓకే, ఇది చాలు, ఒక లెమన్ చాలు. ఇప్పుడు మొదట మనం లెమన్ వేసుకునేసి ఐస్ క్యూబ్స్ ఒక 4 పీసులు చాలు. సబ్జా సీడ్స్ ఉన్నాయి కదా, ఇవి షుగరు ఒక 2 స్పూన్స్ వేసుకుందాం, మీకు స్వీట్కి తగినంత. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అన్నమాట, చాలు. స్పైస్నెస్కి కొంచెం ఊరికి అట్లా కట్ చేసుకొని ఒక మిరపకాయ, ఇప్పుడు జ్యూస్ చాలు, ఒక లెమన్ చాలు అన్నమాట. ఒక గ్లాస్కి ఒక లెమన్ చాలు. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి, ఫుల్గా పోసుకోకూడదు, మనం షేక్ చేయాలి కాబట్టి చాలు. ఇప్పుడు పైన ఏదన్నా ఒక మూతలాగా పెట్టుకొని షేకింగే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లైట్గా మనము షేక్ చేయాలి. బాగా హైట్గా ఉండేటట్లు లైట్గా అలా షేక్ చేసుకొని అంతే. షేక్ చేసిన తర్వాత ఇదో రెడీ అయిపోయింది, కుల్కి సర్బత్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేసి మీరు కూడా ఇంట్లో ఎలా చేయాలో రెసిపీ చూసి చేసి కమెంట్స్ బాక్స్లో కమెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు. Thank you for watching.